ఇరాన్ అమెరికా యుద్ధం ప్రభావంతో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. ఈ ఏడాది గ్లోబల్ జీడీపీ వృద్ధి రేటు 3.3% నుంచి 3.1%కి కుదించింది. దీనికి కారణం బహిరంగ రహస్యమే. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే హర్మోజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేయడంతో దాని ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా పడుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే వాల్ స్ట్రీట్లో ఆయుధాలతో పాటు గ్రీన్ ఎనర్జీ రంగానికి చెందినటువంటి షేర్లు మాత్రం రాకెట్లా దూసుకుపోతున్నాయి. మరి ఈ ఏడాది గ్లోబల్ ఎకానమీ ఎలా ఉండబోతోంది? వాల్ స్ట్రీట్లో షేర్లు ఎలా ట్రేడ్ అవుతున్నాయో ఒక లుక్ వేద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలో నెట్టేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్పై బాంబులు వేసి నేలమట్టం చేసింది. ఇరాన్ చమురు క్షేత్రాల్ని ధ్వంసం చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికాకు మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై బాంబుల వర్షం కురిపించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ యుద్ధ ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా పడుతుంది. ఏడాది గ్లోబల్ జీడీపీ వృద్ధి రేటును 3.3% నుంచి 3.1%కి అంతర్జాతీయంగా ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ కుదించింది. ఇరాన్ హోర్మోజ్ జలసంధిని దిగ్బంధం చేయడం, ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. మన ఇండియా లాంటి దేశాల్లో గ్యాస్ కొరత, హోటల్ ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయిన విషయం తెలిసిందే. కాగా గల్ఫ్ దేశాల నుంచి సరఫరా అయ్యే ఆయిల్, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై ఇరాన్ దాడులు చేయడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు, సహజ వాయువు, రసాయనాలు, ఎరువుల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకవేళ యుద్ధం మరింత ముదిరి దీర్ఘకాలం పాటు కొనసాగితే గ్లోబల్ జీడీపీ వృద్ధి రేటు ఏడాది 2.5%కి దిగొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే చమురు, సహజ వాయువు కొరత వల్ల అల్పాదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కమోడిటీతో పాటు ఇంధన ధరలు పెరుగుతాయి. ఇక గ్లోబల్ షిప్పింగ్, లాజిస్టిక్ ఇండస్ట్రీ కూడా సంక్షోభంలో కూరుకుపోతాయి. అయితే యావత్ ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయినా కొన్ని పరిశ్రమలు మాత్రం ఆర్థిక సంక్షోభంతో పని లేకుండానే లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. ఇక అమెరికాలోని వాల్ స్ట్రీట్ విషయానికి వస్తే, రెండవసారి అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు దారుణంగా నష్టపోతున్నారు. ఆయన ఒకరోజు ఒక దేశాన్ని హెచ్చరిస్తాడు, మరుసటి రోజు మాట మారుస్తాడు. దీంతో ఇన్వెస్టర్లకు ప్రాణ సంకటంగా మారుతోంది. దీంతో వాల్ స్ట్రీట్ ట్రేడర్స్ టాక్ ట్రేడ్ అంటూ ట్రంప్ నిర్ణయాలకు పేరు పెట్టారు. టాక్ ట్రేడ్ అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్ అవుట్ అని పేరు పెట్టారు. అయితే ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కొంతమంది ఇన్వెస్టర్లు నష్టపోయినా కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు మిలియన్ల కొద్దీ కమిషన్లు సంపాదించుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ వాల్యూమ్ పెరగడంతో రెవెన్యూ పెరుగుతోందని ఈక్విటీ రీసెర్చ్ సీన్ డన్లప్ చెప్పారు. ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల క్లయింట్లు తరచూ తమ పొజిషన్ని మార్చుకుంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాల్ని మోర్గాన్ స్టాన్లీ గురువారం విడుదల చేసింది. కాగా మోర్గాన్ స్టాన్లీ లాభం $5.57 బిలియన్ ఆర్జించింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే 29% వృద్ధి కనిపించింది. ఇక గోల్డ్మన్ సాక్స్ విషయానికొస్తే దాని లాభం $5.63 బిలియన్ తేలింది. గత ఏడాదితో పోల్చుకుంటే 19% వృద్ధి కనిపించింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో రెండో స్థానంలో ఉన్న జేసీ మోర్గాన్ చెస్ విషయానికొస్తే అత్యధికంగా లాభాల్ని గడించింది. ఏడాది మొదటి త్రైమాసికంలో $16.49 బిలియన్ ఆర్జించింది. క్రితం ఏడాదితో పోల్చితే 13% వృద్ధి కనిపించింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అత్యధిక లాభాలు గడించడానికి ప్రధాన కారణం హై లెవెల్ ట్రేడింగ్ జరగడం ఒక కారణంగా చెబుతున్నారు. ఇక బ్యాంకులు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నుంచి పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నా పరిస్థితులు రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉందని డన్లప్ హెచ్చరించారు. పరిస్థితులు తిరగబడితే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోవడం మానేసి ప్రమాదం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. ఇక వాల్ స్ట్రీట్ బ్యాంకు లాభాలు సంపాదిస్తున్నాయి. క్రిస్టో బేస్డ్ ప్రెడిక్షన్ ప్లాట్ఫామ్ పాలసీ మార్కెట్ ఈ నెల ప్రారంభం నుంచి రోజుకు $1 మిలియన్ ఆదాయం సంపాదించింది. ఇక ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే స్పోర్ట్ టోర్నమెంట్ నుంచి ఎలక్షన్ల వరకు బెట్టింగ్ కాయడానికి అలవాటు పడ్డారు. ఇక యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలసీ మార్కెట్ మాత్రం పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తోంది. మార్చి 30 నుంచి తన ఫీ స్ట్రక్చర్ని మార్చేసింది.
నాటికి వాటికి పోటీ ప్లాట్ఫామ్లైన కాల్సీ, నోవిక్, రాబిన్హుడ్ కూడా అదే బిజినెస్ మోడల్లో పయనించడం మొదలుపెట్టాయి. అయితే పాలసీ మార్కెట్ మాత్రం ఏడాది విచేతగా నిలిచింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇరాన్ యుద్ధం ఫలితం ఎలా ఉండబోతోంది బెట్ కాయడానికి అనుమతించడంతో మంచి లాభాలు గడించింది. ఇక పాలసీ మార్కెట్ తన ఫ్రీ స్ట్రక్చర్ని మార్చి 30 నుంచి సవరించిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి $21 మిలియన్ ఫీజు దాటుకుంది. అంతకుముందు మార్చి నెలలో $11.6 మిలియన్ ఆర్జిస్తే ఫిబ్రవరి నెలలో $6.23 మిలియన్ ఆర్జించినట్లు ఫైనాన్స్ ప్లాట్ఫామ్కు చెందిన డెఫిలామా వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే పాలసీ మార్కెట్ ఈ ఏడాది ఫీజుల రూపంలోనే $342 మిలియన్ సంపాదించుకునే అవకాశం ఉందని డెఫిలామా విశ్లేషించింది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల ఒప్పందం కుదురుతుందని ఖచ్చితంగా ఊహించి మిలియన్ల కొద్దీ డాలర్లు యూజర్లు సంపాదించుకున్నారు. కాగా యుఎస్ ఫెడరల్ రెగ్యులేటర్ మాత్రం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపితే కొరడా ఝులిపిస్తామని హెచ్చరించింది. ఇరాన్, అమెరికా యుద్ధానికి సంబంధించి బెట్టింగ్ కాసినట్లు అనుమానం వస్తే అరెస్టులు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏడాది ఎయిర్ స్పేస్, డిఫెన్స్ రంగాలకు చెందిన షేర్లు బాగా పుంజుకున్నాయి. దీనికి కారణం యుక్రెయిన్, ఇరాన్, సుడాన్, గాజా, లెబనాన్లో యుద్ధం చెలరేగడంతో ప్రతి దేశం రక్షణ రంగంపై పెద్ద ఎత్తున వ్యయం చేయడం మొదలుపెట్టాయి. గత 5 సంవత్సరాల నుంచి ప్రపంచంలోని సగం దేశాలు తమ డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకుంటూ వస్తున్నాయి. ఈ నెలలో IMF విడుదల చేసిన నివేదికలో ప్రతి దేశం ముందస్తుగా డ్రోన్లతో పాటు మిసైల్స్ కొనుగోలు చేస్తున్నాయని వెల్లడించింది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని పేర్కొంది. ముఖ్యంగా యూరోప్తో పాటు నాటో దేశాలు తమ జీడీపీలో డిఫెన్స్ బడ్జెట్ని 5% పెంచుకున్నాయి. 3035 వరకు ఇలానే పెంచుకుంటూ పోతాయి. స్టాక్ మార్కెట్లో అత్యధికంగా లబ్ధి పొందింది మాత్రం డిఫెన్స్ ఇండెక్స్. ఎయిర్ స్పేస్ స్టాక్స్ ఏడాది ప్రాతిపదికన చూస్తే మార్చి చివరి నాటికి 32% ఆదాయం సంపాదించుకున్నాయి. ఇదిలా ఉండగా యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ అంచెలంచెలుగా పురోభివృద్ధి చెందుతోందని వెల్లడించింది. 2023లో $189 బిలియన్ ఉన్న ఈ రంగం 2033 నాటికి $4.8 ట్రిలియన్ చేరుకుందని అంచనా వేసింది. ఇరాన్ యుద్ధం ప్రభావం ఈ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు రెన్యూబుల్ ఎనర్జీ రంగాలు మాత్రం దూసుకుపోతున్నాయి. ఇక తైవాన్కు చెందిన సెమీ కండక్టర్ తయారీ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ కంపెనీ TSMC గురువారం ఫలితాల్ని ప్రకటించింది. ఏడాది మార్చితో ముగిసిన 3 నెలల కాలానికి $18.1 బిలియన్ నికర ఆదాయం సంపాదించింది. క్రితం ఏడాదితో పోల్చితే 58% వృద్ధి కనిపించింది. ఇదిలా ఉంటే ఈ రంగాలకు చెందిన కంపెనీలు కూడా ధైర్యం IPO మార్కెట్కు వచ్చి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరిస్తున్నాయి. మొత్తానికి చూస్తే యుద్ధం వల్ల కొన్ని రంగాలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. మంచి లాభాల్ని ఆర్జించాయి. కొన్ని రంగాలు మాత్రం దారుణంగా నష్టపోయాయి.